మకర రాశి. ఈ రాశివారు తాము ఆచరించే కార్యక్రమాల్లో పట్టుదలతో వ్యవహరిస్తారు. మాట్లాడే తీరు అందరినీ ఆకట్టుకునేదిగా ఉంటుంది. మీరు అకారణమైన ప్రేమను కూడా ప్రదర్శించగలుగుతారు, అనుకూలతను సాధించగలుగుతారు. అలాగే రాజకీయ నాయకుల యొక్క, అదేవిధంగా స్త్రీజనుల యొక్క, విశేషించి వ్యాపారస్తులైన వ్యక్తుల యొక్క సహాయ సహకారాలతో మీ కార్యాచరణ చాలా ఉత్తేజాన్ని పొంది ఎక్కువ శ్రమకు లోనవుతూ ఉంటారు. అయితే మీరు ఖర్చు పెట్టేటప్పుడు మాత్రం నష్టపోయే అవకాశాలు ఉన్న దృష్ట్యా ఆత్మీయులతో సంప్రదించి మాత్రమే ఖర్చు పెట్టడం, వాళ్ళ ద్వారా ఖర్చు పెట్టడం, మీరు స్వయంగా ఖర్చు పెట్టకపోవడం మంచిది. శనివారం రోజున ఒక 1/2 కేజీ నల్ల నువ్వులతో శివునికి పూజ చేసి వాటిని ఆవులకు పెట్టడం ద్వారా కొన్ని దోషాలను మీరు అధిగమించి ప్రత్యేకమైన విజయాలను పొందగలుగుతారు. అలాగే సకాలానికి నిద్రపోకపోవడం వలన కొన్ని అనారోగ్యాలు తలెత్తే అవకాశం ఉంది. అందువలన రాత్రి 9 లోపల నిద్రపోవడము, ఉదయం 9 లోపల ఆహారాన్ని కడుపు నిండా తీసుకోవడము, ఇది ఆరోగ్యాన్ని కాపాడుతుంది, మీ ఆలోచనను కాపాడుతుంది, అభివృద్ధిని కూడా కలగజేస్తుంది. విశేషించి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను వాయిదా వేయకుండా ఉండడం మంచిది. ఆరోగ్య విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపించాలి. ముఖ్యంగా క్రీం అచ్యుతానంత గోవింద అనే నామాన్ని ఉచ్చరించుకోవడం ద్వారా మీరు విజయాన్ని సాధిస్తారు, ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతారు. అయితే ప్రయాణ సందర్భంలో కొన్ని ఇబ్బందులు తల ఎత్తే అవకాశం ఉన్న దృష్ట్యా గౌతమ నామాన్ని జపించుకోవడం చాలా అవసరం. వృత్తి స్థానంలో ఉద్రేకాలకు లోను కాకుండా ఉండడం చాలా అవసరం. అలా ఉద్రేకాలకు లోను కావడం వలన పై అధికారులతో కావచ్చు, తోటి వాళ్ళతో కావచ్చు విరోధాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అది నష్టాన్ని కలుగజేసే అవకాశం ఉంది. అనుకోని ఖర్చులు కొంతవరకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్న దృష్ట్యా 4-5 రకాలుగా మార్గాలలో ధనాన్ని సమకూర్చి పెట్టుకోవడం. అంటే ఉదాహరణకి ఎవరైనా మిత్రులు ఉన్నారు, మిత్రులతో నాకు ఏదైనా డబ్బు అవసరం కావచ్చు, నేను మళ్ళీ చెబుతాను, కొంచెం జాగ్రత్తగా ఉండు అని చెప్పి అడిగి అట్టే పెట్టాలి. అంతేకాని తెచ్చేసుకోకూడదు. తెచ్చేసుకుంటే ఆ డబ్బు వ్యర్థమయ్యేటువంటి ప్రమాదం ఉంది. అందువలన ఆర్థిక విషయాలలో 4-5 మార్గాలను సిద్ధం చేసుకుని ఉంచుకోవడం వలన ఎక్కువ ప్రయోజనాన్ని, అలాగే ఉపయోగాన్ని, అంటే ఎదుటి వ్యక్తులకు మీరు ఉపయోగపడవచ్చు, మీకు మీరు ఉపయోగపడవచ్చు, అలా ఉపయోగపడేటువంటి విధానానికి అవకాశం ఉంది. అలాగే మాట్లాడే తీరులో అప్పుడప్పుడు మాత్రం ఎదుటి వ్యక్తికి కష్టం కలిగేటువంటి అవకాశాలు ఉన్న దృష్ట్యా తక్కువగా మాట్లాడడం, వీలైనంత వరకు నామోచ్చారణ, అంటే శ్రీరామ రామ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ లాంటి ఉచ్చారణలు చేసుకుంటూ సమయాన్ని సద్వినియోగం చేయడం చాలా అవసరం. ముఖ్యంగా ఆధ్యాత్మికమైన ప్రగతికి అనువైన సమయంగా దీన్ని గుర్తించి దాన్ని కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆధ్యాత్మికంగా ఉన్నతులైన వ్యక్తుల యొక్క ఆశీస్సులను పొందుతూ వ్యవహరించడం వలన విజయాలు ఎక్కువగా లభిస్తాయి అని గుర్తించాలి.